సో ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ అంటండి. ఇదో రకంగా మంచిదే కదా. ఇప్పుడు మనకి రోడ్ల మీద ఈ ఎలక్ట్రిక్ బళ్ళు పోతూ ఉంటే, ఈవీ బళ్ళు పోతూ ఉంటే సడి సప్పుడు లేకుండా వస్తాయి. అవి అసలు వస్తున్నాయా లేదని కూడా తెలియదు మనకి. ఒకసారి పక్కన వచ్చినా కూడా బండి వచ్చినది కనపడదు, వినపడదు, సైలెంట్గా వస్తాయి. అందుకని దీనికి ఆర్టిఫిషియల్గా సౌండ్ వచ్చేది పెడతారంట. 2020 అక్టోబర్ తర్వాత తయారయ్యే ఈవీలన్నిటికీ వ్యవస్థ తప్పనిసరి. ప్రస్తుత వాహనాలకు అమర్చేందుకు 2027 అక్టోబర్ 1 దాకా గడువు అంట. అంటే ఇప్పుడు ఉన్న వాటికి కూడా మార్చేసేయాలి. అయితే పాత వాటివి తీసుకెళ్తే, మన దగ్గర ఉన్న పాతవి తీసుకెళ్తే అది ఫిట్ చేసి పంపిస్తారు. అయితే అంతేగా. కానీ మంచిదే కదా ఇది, సౌండ్ ఉంటాం అట్లా సౌండ్ రాకుండా వెళ్తూ ఉంటే తెలియదు అది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శబ్దం లేకుండా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇతర వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఇకపై అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా రహదారుల శాఖ ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధన 2027 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు నిశ్శబ్దంగా నడుస్తాయి. దీంతో అవి వస్తున్నాయన్న విషయం పాదచారులకు, ఇతర వాహనాలకు తెలియదు. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నప్పుడు కృత్రిమంగా శబ్దం చేసే ఏవిఎస్ఏ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో పాతవి కూడా తీసుకెళ్ళాలి. సో పాతవి కూడా తీసుకెళ్ళిపోతే మారుస్తుంటే ఇక నుంచి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బళ్ళకు కూడా ఈ సౌండ్ వచ్చే సిస్టమ్ పెడతారట.